హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న అటవీ శాఖ నుంచి అయితే కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయ్యాయండి. సో దాని గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ అండి. చాలా రోజుల తర్వాత అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది పూర్తిగా అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూసిన అభ్యర్థులు ఎవరైనా సరే వీడియోని లైక్ చేసి అండ్ షేర్ చేసి, అండ్ ఆల్సో నేను కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, 5th పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని ఇచ్చారు. కమ్యులేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మల్టిగేటింగ్ ప్లాన్ ఫర్ ద ప్రోప్స్డ్. అంటే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అనేది ఇస్తున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు. సో మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇచ్చారు. అండ్ మంత్లీ మనకి ఏంటంటే ఎమ్యులేషన్ మంత్లీ మనకి శాలరీ ఎంత ఉంటుందంటే 18,000 ప్లస్ హెచ్ఆర్ఎం సో మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ 50 years. అంటే మనకి 18 years కంప్లీట్ అయిపోయిన వాళ్ళు 50 years వరకు అయితే ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ చాలా బాగా ఎక్కువ ఇచ్చారు. సో ఎవరైనా సరే 50 years వరకు ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోండి. సో అది. అండ్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఇచ్చారు, 1 year అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఏంటి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, ఇంజనీరింగ్ వాళ్ళు, నార్మల్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే వర్క్ అంటే కొంచెం నాలెడ్జ్ నీడ్ హార్డ్ వర్కింగ్ డిసైడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో మనకి మంచిగా హార్డ్ వర్క్ చేసే క్యాండిడేట్స్ కావాలి, మంచిగా హార్డ్ వర్క్ ఉంటే మంచిదని అయితే అంటున్నారు. సో అది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఈ పొజిషన్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు, ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అడ్వర్టైజ్డ్ ఏంటంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ అని ఇచ్చారు. ఎకాలజీలో ప్రాజెక్ట్ సైంటిస్టు మనకి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇచ్చారు. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి ఏంటంటే 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 35 years అయితే ఇచ్చారు. చూడండి, 35 years ఆఫ్ అప్లికేషన్ టయానికి 35 years అయితే ఉండాలని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఏంటంటే డిగ్రీ ఇన్ సైన్స్, అంటే వైల్డ్ లైఫ్లో కానీ సైన్స్ అంటే మీది బిఎస్సి సిబిజెడ్ ఎవరు చేస్తారు చూడండి, నార్మల్ డిగ్రీలో బాటనీ కానీ జువాలజీ కానీ అండ్ వైల్డ్ లైఫ్లో చేసిన వాళ్ళు కానీ అండ్ సైన్స్ ఎన్విరాన్మెంట్ సైన్స్. సో ఇది ఆ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, మీరు బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే బీఎస్సీలో బాటనీ జువాలజీ వైల్డ్ లైఫ్లో ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటే, ఎన్విరాన్మెంట్ సైన్స్ కానీ ఉంటే మీరు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, సెకండ్ అన్న వచ్చేసరికి ఇక్కడ పొజిషన్ అంటే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అంట. అండ్ ఇది కూడా 42,000 అయితే ఇస్తున్నారు, ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే 40 years అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఇన్ న్యూచురల్ సైన్స్ అని ఇచ్చారు. సో అది. అంటే జువాలజీలో కానీ బాటనీలో కానీ ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ సైన్సు, ఎన్విరాన్మెంట్ సైన్సు, సో బయోడైవర్సిటీ అండ్ కాన్సర్వేషను. సో ఏదైనా సరే మీరు ఇది మాస్టర్ డిగ్రీ వీటిల్లో చేస్తుంటే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే
మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని ఇచ్చారు. సో దీనికి కూడా మనకి మంచి ఇవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మంత్లీ ఎమ్యులేషన్ వచ్చేసరికి ఏంటంటే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి చూడండి 35 ఇయర్స్ అని ఇచ్చారు దీనికి ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ అండ్ వైల్డ్ లైఫ్ సైన్స్ అండ్ ఫారెస్ట్రీ ఎన్విరాన్మెంట్ సైన్స్ జువాలజీ బాటనీ లైఫ్ సైన్సెస్. సో ఇది కూడా ఈ వేకెన్సీస్కి కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ అసోసియేట్కి కూడాను మాస్టర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అది కూడా వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్రీ ఎన్విరాన్మెంట్ సైన్స్ నేచురల్ సైన్స్ బాటనీ జువాలజీలో వీటిల్లో ఎవరైనా సరే మాస్టర్ డిగ్రీ అంటే మనకి పీజీ కూడా చేసి ఉంటారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి 4th లిస్ట్లోకి వచ్చేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇది కూడాను. అయితే మనకి దీనికి ఎంత అంటే 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. 50 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈక్వలెంట్. సో మనకి బ్యాచులర్ డిగ్రీ ఉంటుంది కదా, బ్యాచులర్ డిగ్రీలో సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా 3 ఇయర్స్ డిప్లొమా చేస్తారు కదా, సో డిప్లొమా చేసిన వాళ్ళు అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మనకి డిగ్రీలో సైన్స్ అయినా ఉండాలి, లేకపోతే డిప్లొమా అనేది డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీలో 3 ఇయర్స్ అయినా సరే కంప్లీట్ అయితే ఉండాలి అంటున్నారు. సో ఇవి ఈ యూనివర్సిటీ అంటే ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇది ఆల్రెడీ చెప్పేశాను, ఇది గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళైనా సరే దీనికి ఈ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి వేకెన్సీస్ లిస్టు. అయితే మనం దీనికి ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. ఇవి ఒకసారి అయితే మీరు చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఆల్సో మనకి దీనికైతే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఇవి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ అంటే ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ ఉంది కదా, సో వాటికి ఎన్ని మార్క్స్ అవన్నీ ఇచ్చారు. సో ఇన్ని మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క లింక్ అనేది ఇస్తాను. సో దాని ద్వారా మీరు అప్లై అనేది చేసుకోండి. ఇదే అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీరు ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఇవ్వాలి. సో ఇది నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి. అండ్ కరెంట్ మీరు ఏం చేస్తున్నారు అది, మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే అది క్యాస్ట్ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా అది. అండ్ మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తే దాని యొక్క పే స్కేల్, మీకు ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తారనుకోండి మీకు ఎంత శాలరీ వస్తుందని కూడా అదొకటి. అండ్ ఫాదర్ నేము, లేకపోతే పెళ్ళి అయి ఉంటే హస్బెండ్ నేము. అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇన్ ఇయర్. సో మొత్తం డేట్ ఆఫ్ బర్త్ మన 10th క్లాస్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయండి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ కరస్పాండెన్స్ అండ్ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబరు. సో ఇవైతే ఖచ్చితంగా రాయండి కరెక్ట్గా. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అండ్ మీ ఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వండి అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీ పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి. సో అది. అండ్ అకాడమిక్ అచీవ్మెంట్స్, మీరు ఏదైనా సరే 10thలో అదే ఇది ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మాస్టర్ డిగ్రీలో కానీ ఏదైనా ఏ ఇయర్లో అయినా సరే మీరు ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా మీరు అకాడమిక్ అచీవ్మెంట్ చేసి ఉంటే అవి కూడా ఇందులో ఫిల్ చేయమంటున్నారు ఇక్కడ. సో ఆ ఫిల్ చేసి అప్లికేషన్ ఫాము పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇమ్మంటున్నారు. అండ్ మీరు ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్ కంప్లీట్ అయ్యింది, సో ఇవన్నీ కూడా రాయమంటారు, అంటే ఇక్కడ అన్నీ ఫిల్ చేయమన్నారు. సో అది. నెక్స్ట్ అనేసరికి ఏంటంటే ఇంకా మీ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మీ సిగ్నేచరు ఇక్కడ ఇచ్చారు చూసారా,
మీ ప్లేస్ అండ్ డేట్ ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయండి. సో ఇవన్నీ అడ్రస్ ఫిల్ చేసి మీరు అనమాట పోస్టల్ ద్వారా అయితే మీరు పోస్ట్ చేయొచ్చు. అండ్ దీని యొక్క పూర్తి వివరాలు అనేది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా, అక్కడి నుంచి వెళ్ళి అయితే చూసి చదవండి ఒకసారి. సో అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.